Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. And 2025 IPL just in a few days it's going to get underway. Kolkatalo first match జరుగుతుంది. Kolkata versus Rajasthan Royal Challengers Bengaluru, and ఆ తర్వాత Rajasthan Royals will come to Hyderabad and Sunrisers Hyderabad first match Uppal Rajiv Gandhi International Stadium లో జరుగుతుంది. And Sunrisers Hyderabad, we all know that last time they made it to the finals and they lost to Kolkata in the finals, but అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అండ్ ముఖ్యంగా పవర్ ప్లేలో ఐ థింక్ దే క్రియేటెడ్ మెనీ రికార్డ్స్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండెడ్ జోడీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబడిచింది. రికార్డ్ తర్వాత రికార్డ్ వాళ్ళు బదులు కొట్టడం చూసాం, వాళ్ళు ఓన్ రికార్డ్స్ బదులు కొట్టారు. అండ్ పవర్ ప్లేలో 100+ కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా వాళ్ళు సాధించారు. సో 287 ఆల్సో దే మేడ్ ఇన్ బెంగళూరు అగెన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. జస్ట్ అది టోర్నమెంట్ మొత్తంలో కూడా ఇప్పటివరకు చరిత్రలోనే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్గా నిలిచింది. అండ్ ఆ తర్వాత 200+ చాలా స్కోర్స్ ఉన్నాయి. 260 కూడా ఒకసారి స్కోర్ చేయడం చూసాం. అండ్ దట్ వాజ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. సో ఈ సంవత్సరం అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ లాగానే టీం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, అందులో డౌటే లేదు. అఫ్కోర్స్ 6 ప్లేయర్స్ని వాళ్ళు ఉంచుకున్నారు అండ్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ని కూడా వదులుకున్నారు. మాక్రమ్ ఈ సంవత్సరం ఆడటం లేదు. కమిన్స్ అఫ్కోర్స్ ఈజ్ గోయింగ్ టు లీవ్ ద సైడ్ అగైన్. అండ్ అకార్డింగ్ టు ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కమిన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడేలాగా కనబడుతున్నాడు బికాస్ ఈజ్ ప్రెజెన్స్ విల్ డెఫినెట్లీ మేక్ లోడ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్. ఎందుకంటే అతని నేతృత్వంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబడిచింది లాస్ట్ ఇయర్. అండ్ ఫస్ట్ 5 మ్యాచెస్ గెలిచారు, ఆ తర్వాత కొంచెం పట్టి తప్పారు. బట్ అగైన్ దే కేమ్ బ్యాక్ టు ఫార్మ్ అండ్ మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ బిఫోర్ లూజింగ్ టు కోల్కతా. సో ఓవరాల్గా టీం చాలా అద్భుతంగా ఉంది. టాప్ ఆర్డర్ మీరు చూడండి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ క్లాసెన్, ఈశాన్ కిషన్ ముంబై నుండి హైదరాబాద్కి వచ్చాడు. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, అఫ్కోర్స్ దట్స్ ఎ గుడ్ బూస్ట్ ఆల్సో, ఎందుకంటే టోటల్గా ఫిట్గా వస్తున్నాడు. అండ్ వీ ఆల్ నో దట్ ఇంగ్లాండ్ తోటి T20 మ్యాచ్ ఆడిన తర్వాత ఇంజరీ అయింది అతనికి. అఫ్కోర్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ఆస్ట్రేలియా వెన్ హీ వాస్ ప్లేయింగ్ టెస్ట్ సిరీస్. అండ్ ఆ తర్వాత ట్రైనింగ్ కూడా చాలా కఠినంగా జరిగింది అతనికి బెంగళూరులో. బట్ ఈస్ లుకింగ్ ఫిట్ యాక్చువల్లీ. దట్స్ ఇన్ఫ్యాక్ట్ ఎ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ సన్రైజర్స్ హైదరాబాద్, ఎందుకంటే అతని ప్రజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అతను 300+ రన్స్ స్కోర్ చేశాడు, తర్వాత వికెట్స్ కూడా తీసుకున్నాడు. సో ఈ ప్రూవ్డ్ హిజ్ ఆల్రౌండ్ ఎబిలిటీస్. సో అతని రోల్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం కూడా చాలా కీలకంగా ఉండాలి. సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవాలి అంటే ఫస్ట్ నేను అనుకుంటాను దే విల్ బి ఏబింగ్ టు మేక్ ఇట్ టు ది ప్లే ఆఫ్స్. అండ్ ఆ తర్వాత అఫ్కోర్స్ వీ ఆల్ నో దట్ ది రియల్ బ్యాటిల్ అఫ్కోర్స్ ఫైనల్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. సో టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. అండ్ మనోహర్ కూడా ఉన్నాడు, అభినవ్ మనోహర్ కూడా వాళ్ళు తీసుకున్నారు ఈ సంవత్సరం. బట్ ఇక్కడ ఫస్ట్ డౌన్ ఈశాన్ కిషన్ నడిస్తారా లేకుంటే క్లాస్ అని తీసుకోవచ్చు, ఎందుకంటే 2 లెఫ్ట్ హ్యాండెడ్స్ తర్వాత ఒక రైట్ హ్యాండెడ్ ఉన్నట్లయితే మేబీ ఐ థింక్ దే కెన్ మేక్ చేంజెస్ ఆల్సో. అంటే ఏం పెద్ద హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే ఉండదు, టాప్ ఆర్డర్లో అందరూ లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉండకూడదు అని చెప్పి. బట్ కొంచెం వెరైటీ కొరకు క్లాస్ అని ఆడించి ఆ తర్వాత ఈశాన్ కిషన్ని తీసుకొచ్చి, అభినవ్ మనోహర్ ఆడితే అతన్ని తీసుకొచ్చి, అండ్ ఆ తర్వాత నితీష్ రెడ్డి ఫాలో అవుతాడు, ప్యాట్ కమిన్స్ ఫాలో అవుతాడు. సో ఈ రకంగా 7 వరకు అయితే బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. మేబీ లోడ్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేకపోవచ్చు, అది మేబీ వన్ ఆఫ్ ది వీక్నెసెస్ కూడా కావచ్చు సన్రైజర్స్ హైదరాబాద్కు. బట్ బ్యాటర్స్ టాప్ ఆర్డర్లో మాత్రం అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అండ్ అగైన్ దే విల్ బీ పిన్నింగ్ హోప్స్ ఆన్ ది టాప్ పేర్, ముఖ్యంగా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే ద బౌలర్స్ after that they can do their job. And bowling department lo of course they will be missing Bhuvaneshwar Kumar, ఎందుకంటే Bhuvaneshwar Kumar we all know that 2016 లో Sunrisers Hyderabad ఫస్ట్ టైం Sunrisers Hyderabad టైటిల్ గెలిచినప్పుడు of course డక్కన్ చార్జర్స్ హైదరాబాద్ సెకండ్ టైటిల్ గెలిచారు. దట్ వాస్ లాంగ్ టైమ్ బ్యాక్ యాక్చువల్లీ, సెకండ్ ఐపీఎల్ అది ఐపీఎల్ హిస్టరీలోనే. బట్ ఎస్ఆర్హెచ్ టీమ్ 2013 నుండి ఆడుతుంది. హైదరాబాద్ టీం అయినప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ అనేది మెయిన్ పాపులర్ అయిపోయింది. అఫ్కోర్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ ఇన్ 2018 అండ్ 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 8 రన్స్తో ఓడించారు. తర్వాత చెన్నై అగెన్స్ట్ ఓడిపోయినారు. ఆ తర్వాత చాలా లోస్ చూసాం, డౌన్ చూసాం. బట్ 5 టైమ్స్ కంటిన్యూస్గా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత 2021లో దే హిట్ ది రాక్ బాటమ్. చాలా ప్రెషర్లో ఆడారు ఆ సీజన్లో. ఆ తర్వాత 2023 వరకు కూడా అటు ఇటు కొనసాగింది ఫామ్. బట్ 2024లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచి ఫైనల్లోకి వెళ్ళారు కోల్కతా చేతిలో ఓడిపోయే ముందు. సో ఆ పర్ఫార్మెన్స్ అఫ్కోర్స్ రిపీట్ కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో నేను కూడా భువనేశ్వర్ లేకపోయినా కానీ షమి
ఆడడం ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. షమి వి ఆల్ నో దట్ ఐపీఎల్‌లో అద్భుతమైనటువంటి వండర్‌ఫుల్ అతనికి రికార్డ్ ఉంది. పవర్ ప్లేలో ముఖ్యంగా ఎక్కువ వికెట్స్ తీస్తుంటాడు. డెత్ ఓవర్స్‌లో ఈస్ మ్యాగ్నిఫిసెంట్ ఆల్వేస్. హర్షల్ పటేల్ హూ ప్లేడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ఆ తర్వాత పంజాబ్‌కి ఆడినటువంటి హర్షల్ పటేల్‌ను కూడా వాళ్ళు తీసుకున్నారు. సో పేస్ డిపార్ట్మెంట్‌లో నేను అనుకుంటాను కమిన్స్‌కి మంచి సపోర్ట్ అయితే ఉంటది. అండ్ ఒకవేళ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కావాలంటే జయదేవ్ ఉన్నట్కర్ లాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ కూడా వాళ్ళకు ఉంది. అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్‌లో ముఖ్యంగా జంపా పైన ఈ సంవత్సరం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. జంపా హాస్ బీన్ ఇన్ టెర్రిఫిక్ ఫార్మ్. అండ్ నేను అనుకుంటాను ఇండియాలో కొంచెం వికెట్స్ స్పిన్నర్స్‌కి అనుకూలంగా ఉంటే గనుక ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ద కీ బౌలర్ ఫర్ దెమ్. అండ్ రాహుల్ చహార్ కూడా ఆఫ్‌కోర్స్ మరొక లెగ్ స్పిన్నర్ టీమ్‌లో ఉన్నాడు. అభిషేక్ కెన్ బౌల్ ఆల్సో వి నో దట్. ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. సో ఈశాన్‌కి విల్ ఆఫ్‌కోర్స్ కీప్ ద వికెట్స్. సో అలా వెరైటీ వాళ్ళకు ఉంది, లేదని కాదు. అండ్ కమిందో మెండిస్‌ను కూడా తీసుకోవచ్చు కావాలంటే, శ్రీలంకన్ వండర్‌ఫుల్ ప్లేయర్. అండ్ ఈ మధ్యలో ఆఫ్‌కోర్స్ కొంచెం ఫెయిల్ అయినాడు గానీ, వరుసగా అతడు సెంచరీలు సాధించి 1000 రన్స్ చాలా క్విక్ టైమ్‌లో పూర్తి చేసి ఒక రికార్డ్ కూడా అతను నెలకొల్పాడు. సో అతని ఫామ్ కూడా చాలా చాలా కీలకం అవుతది. వాళ్ళకి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు. అండ్ ఆఫ్‌కోర్స్ మౌల్డర్ లాంటి సౌత్ ఆఫ్రికన్ ఆల్ రౌండర్ కూడా వచ్చాడు కాస్ ప్లేస్‌లో. అండ్ ఇఫ్ దే వాంట్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక రాహుల్ చహార్ నుంచి జంపా ప్లేస్‌లో కూడా ఏమైనా చేంజెస్ చేయవచ్చు వాళ్ళు, పేసర్ కావాలి అనుకుంటే. ఎందుకంటే కొంచెం రాజీవ్ గాంధీ స్టేడియంలో కొంచెం పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఎక్కువగా కనబడతాయి. బౌన్స్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో అటువంటి చేంజెస్ వాళ్ళు చేసుకోవచ్చు. సో 2016 తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ అయితే కనబడుతుంది. 2024లో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. సో 2025 నేను అనుకుంటాను టీమ్ చాలా చక్కగా ఉంది. అండ్ లారా ఈ సంవత్సరం లేడు. ఆఫ్‌కోర్స్ లాస్ట్ టైమ్ అతన్ని వదులుకున్నారు. అండ్ విక్టోరీ ఉన్నాడు యాస్ ఎ కోచ్‌గా, మురళీధరన్ అండ్ హిమంగ్ బదానీ కూడా ఇప్పుడు ఢిల్లీ టీంలో అతడు మెయిన్ కోచ్‌గా జాయిన్ కావడంతో నేను అనుకుంటాను అతని సర్వీసెస్ కూడా మేబీ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మిస్ హిమ్ ఇన్ ఎ బిగ్ వే యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్‌కోర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడతారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఏం తక్కువ టీం కాదు. చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు. సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్, హెట్మేర్ చాలా మంచి టాప్ ఆర్డర్ ఉన్నటువంటి టీం అది. అండ్ తర్వాత ధ్రువ్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్ అద్భుతంగా ఆడుతున్నాడు ఈ రీసెంట్ టైమ్స్‌లో. సో బౌలింగ్‌లో చాలా మంచి స్ట్రెంత్ ఉంది వాళ్ళకు. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ యాక్చువల్లీ. ఫస్ట్ మ్యాచ్ ఇన్ దిస్ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ ప్లే అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఇన్ హైదరాబాద్. అది కొంచెం హోమ్ అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ఎందుకంటే 7 మ్యాచెస్ వాళ్ళు ఇక్కడ చక్కగా ఆడి మంచి విక్టరీస్ సాధించినట్లయితే ఫస్ట్ ప్లే ఆఫ్ అనేది వాళ్ళ డ్రీమ్. అండ్ ఆ తర్వాత ఫైనల్‌లోకి వెళ్ళి టైటిల్ గెలవాలన్నటువంటి ఒక ధీమాతోటి అయితే కనబడుతుంది టీమ్ ఈ సంవత్సరం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. మేబీ ఒక వీక్‌నెస్ ఎక్కడ కనబడుతుందంటే ఇప్పుడు ఒక హార్దిక్ పాండ్యా లాగానో లేకుంటే స్టాయినిస్ లాగానో, బ్రేవో లాగానో వాళ్ళకు ఒక జెన్యూన్ ఆల్‌రౌండర్ మిడిల్‌లో లేకపోవడం అనేటువంటిది ఒక ప్లస్. ఒకే ఒక ఆల్‌రౌండర్ వాళ్ళకు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఉన్నాడు. నేను నితీష్ కుమార్ చూడాలి మరి ఇంజరీ తర్వాత వస్తున్నాడు కనుక ఎంత బౌలింగ్ చేస్తాడనేది కూడా ఒక క్వెషన్ మార్క్‌గా మారిపోతది. సో వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. బట్ అదర్‌వైజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. స్పిన్ దే హావ్ గాట్ అండ్ సిమర్జీత్ సింగ్ అని చెప్పి ఒక మీడియం పేసర్ కూడా ఉన్నాడు. ఒకవేళ స్వింగ్ అనుకూలంగా కండిషన్స్ ఉన్నట్లయితే అతన్ని కూడా తీసుకోవచ్చు. సో టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్ డిపార్ట్మెంట్స్‌లో మంచి స్ట్రెంగ్త్స్ కనబడుతున్నాయి. యెస్ ఆఫ్‌కోర్స్ బిట్ ఆఫ్ వీక్‌నెసెస్ ప్రతి టీమ్‌లో ఉంటాయి. అండ్ లెట్స్ విష్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ గుడ్ లక్ దిస్ సీజన్.